సందులు. నిర్వచనం: చెన్నీసూరి తన బాల వ్యాకరణంలోని సంధి పరిచ్ఛేదనంలో సంధిని ఈ విధంగా నిర్వచించారు. పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడమే సంధి. ఏంటట? పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడమే సంధి. సంధిలో రెండు పదాలు ఉంటాయి. మొట్టమొదటి పదాన్ని ఏమంటారంటే, మొదటి వచ్చే పదాన్ని పూర్వపదం అని అంటారు. సంధిలో రెండవ పదాన్ని పరపదం అని అంటారు. ఈ పూర్వపదం చివరి ఉండే అచ్చును పూర్వస్వరం అని, పరపదం మొదట ఉండే అచ్చును పరస్వరం అని పిలుస్తారు. ఏకాదేశం అంటే రెండు అక్షరాలను తొలగించి ఒకే అక్షరం వచ్చి చేరడం అన్నమాట. ఉదాహరణ చూడండి. రాముడు ప్లస్ అతడు, రాముడతడు. చెన్నీసూరి ప్రకారం సంధి అంటే అచ్చుకు అచ్చుకు మధ్య మాత్రమే జరుగుతుంది. కానీ సంధి మొత్తం 4 రకాలుగా జరుగుతుందని వ్యాకరణవేత్తలు పేర్కొన్నారు. 1. అచ్చుకి అచ్చు కలిస్తే సంధి ఏర్పడడం. 2. అచ్చుకి హల్లు పరమైతే సంధి జరగడం. 3. హల్లుకి హల్లు పరమైతే సంధి జరగడం. 4. హల్లుకి అచ్చుపరమైతే సంధి జరగడం. తెలుగు భాష అజంత భాష. ఈ భాషలో రెండు పదాలను వెంటనే పలకడం కష్టం. ఆ కష్టాన్ని నివారించి భాషను సులభతరం చేయడానికి వచ్చిందే సంధి. 2 అర్థవంతమైన పదాల మధ్య సంధి కూర్చడానికి పట్టే సమయం సంహిత కాలం అంటారు. ఏ కాలం అంటారండి? సంహిత కాలం అంటారు. అంటే అరమాత్ర సమయం కంటే తక్కువ కాలం. ఎంతండి? అరమాత్ర అంటే కనురెప్పపాటు కంటే ఇంకా తక్కువ. మాత్రాకాలం అంటే కనురెప్పపాటు కాలం. తెలుగులో సందులు ప్రధానంగా 2 రకాలు. ఏంటట? 1 సంస్కృత సందులు. మొట్టమొదటిది ఏంటండి? సంస్కృత సందులు. తర్వాత తెలుగు సందులు. సంస్కృత సందుల తర్వాత తెలుగు సందులు. సంస్కృత సందులు ఇవి మరలా 2 రకాలు. ఏంటి అంటే అచ్ సందులు అంటే అచ్చుల మధ్య జరిగే సందులు. తర్వాత హల్ సందులు. హల్ సందులు అంటే మరి హల్లుల మధ్య జరిగే సందులు. అచ్ సందులు ఇవి 4 రకాలు. 1 సవర్ణ దీర్ఘ సంధి, 2వది గొను సంధి, 3వది వృద్ధి సంధి, 4వది యనాదేశ సంధి. ఈరోజు మనం సవర్ణ దీర్ఘ సంధి కోసం కొంచెం తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ, ఈ, ఊ అరులకు సవర్ణములైన అచ్చులు అంటే సమానమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. అంటే సవర్ణం అంటే హ్రస్వం లేదా దీర్ఘం పరం కావడం. ఏంటండి? హ్రస్వం అంటే పొట్టి, అట్లాగే దీర్ఘం. ఈ 2 రకాల అక్షరాలు పరమైతే దీర్ఘం వస్తుంది. చూడండి, అకారముడకు ఆ, లేకపోతే ఇకారముడకు ఈ, ఉకారముడకు ఊ, రుకారముడకు రు. ఇలా అక్షరాలు గారి పరమైతే ఈ 2 అక్షరాలని తొలగించి ఒకవేళ ఆకి ఆ పరమైన కూడా దీర్ఘం ఆ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, విద్యా ప్లస్ ఆలయం, విద్యా ప్లస్ ఆలయం 2 దీర్ఘాలే. 2 దీర్ఘాలకు బదులు ఒక దీర్ఘం వచ్చింది, విద్యాలయం. విద్యా ప్లస్ అర్థి. చూడండి, ఇక్కడ మొదటి పదం చివర దీర్ఘం ఉందండి, రెండో పదం మొదట హ్రస్వం ఉంది, అయినా కూడా విద్యార్థి. లతాంతము, లతా ప్లస్ అంతము. ఏంటండి ఇలా విడగొట్టినప్పుడు దీర్ఘం ఎందుకు వస్తుంది అంటే సంస్కృతంలో స్త్రీలింగ పదాలను విడగొట్టేటప్పుడు దీర్ఘంగా విడగొట్టాలట. మహానందం, మహా ప్లస్ ఆనందం. మహీశ్వర, మహీ ప్లస్ ఈశ్వర. అనేక ప్లస్ అనేక. అట్లాగే అజరామరం, అజరా ప్లస్ ఆమరం. పుణ్యాంగన, పుణ్య ప్లస్ అంగన, పుణ్యాంగన. క్షీరారామం, క్షీర ప్లస్ ఆరామం. దశావతారం, దశ ప్లస్ అవతారం. స్నిగ్ధాంబుద, స్నిగ్ధ ప్లస్ అంబుద, స్నిగ్ధాంబుద. మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర.
కపీంద్ర, కపి ప్లస్ ఇంద్ర. భానుదయం, భాను ప్లస్ ఉదయం, భానుదయం. మధుదయం, మధు ప్లస్ ఉదయం, మధుదయం. పితృణం, పితృ ప్లస్ రుణం, పితృణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం, మాతృణం. సవరణ దీర్ఘ సంధి కోసం తెలుసుకుంటాం. మరొకసారి మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.